బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. రాత్రి నుంచి ఆయన ఇంటి దగ్గర బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు. పోలీసులు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో బంజారాహిల్స్ నందినగర్లోని ఆయన ఇంటికి పార్టీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ముంబైలోని కీలక స్థానమైన వల్లి స్థానంలో మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే తరపున రోడ్ షో నిర్వహించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిత్వానికి రఘురామకృష్ణరాజు నామినేషన్ వేశారు. ఇప్పటి వరకు ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన్ను ఏకగ్రీవంగా డిప్యూటీ స్పీకర్ గా ప్రకటించే ఛాన్స్ ఉంది. పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల్లో అసైన్డ్ భూములు గుర్తించారు అధికారులు. మాచవరం మండలంలో 20 ఎకరాల అసైన్డ్ భూమి కొన్నారన్నారు అధికారులు. సరస్వతి పవర్ యాజమాన్యం రైతులు మధ్యవర్తులు నోటీసులు ఇచ్చారు. వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో యాక్టివ్ వైసీపీ లీడర్ పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదైంది. టూ టౌన్ పోలీసులకు టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై అనుచితంగా మాట్లాడారని కంప్లైంట్ చేశారు. పోసానిపై చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్, జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి షేక్ అలీ బాషా ఫిర్యాదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ పట్టుబడ్డారు. హైదరాబాద్లోని మధురనగర్ లో తనిఖీలు చేస్తుండగా ఏసీపీ పట్టుబడ్డారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో సహకరించకుండా నానా రభస చేశారు. తాగిన మత్తులో వాహనం నడపడంతో ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు ఈ పోలీసు. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్ ఉప్పరపల్లి సాయిబాబా దేవాలయంలో సమీపంలో జేసీబీని తగులుపెట్టారు దుండగులు. మందుమత్తులో జేసీబీకి నిప్పు పెట్టారు. మంటల్లో కాలిపోతున్న జేసీబీని చూసి స్థానికులు మంటలు అదుపు చేశారు. కేపీహెచ్బీ కాలనీ డీమార్ట్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్లో పూజలో భాగంగా దీపాన్ని వెలిగించగా ప్రమాదవశాత్తు అంటుకుని మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన అపార్ట్మెంట్ వాసులు వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని కోకట్ రోడ్లోని టీ స్టాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు మంటలు అదుపు చేశారు. మంటల్లో హోటల్ సామాగ్రి దగ్ధమైంది. సెంచురియన్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3వ టీ20లో కుర్రాళ్లు ఆదరగొట్టారు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 11 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన టీ20లో టీమిండియా విక్టరీ సాధించింది.